భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి ఇమ్మిగ్రేషన్ హోదా లభించింది. అంటే కేంద్ర పౌర విమానయాన శాఖ ఇచ్చేటువంటి ఆథరైజ్డ్ ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్ అనేటువంటి హోదాని ఇవ్వడం ద్వారా ఇక్కడికి అంతర్జాతీయ విమానాలు రావడానికి, అలానే అంతర్జాతీయ యాత్రికులు రావడానికి, ప్రయాణికులు రావడానికి కూడా మార్గం సుగమమవుతుంది. సో, ఆ ఇమ్మిగ్రేషన్ సర్టిఫికేట్‌ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. సెప్టెంబర్ 1, 2025 నాటి నోటిఫికేషన్‌ని సవరిస్తూ కేంద్ర హోంశాఖ దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారిన్ యాక్ట్ 2025 సెక్షన్ 4 ఆఫ్ 1లో ఉన్నటువంటి అధికారాలను ఉపయోగించుకొని కేంద్ర హోంశాఖ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుల జాబితాలో కేటగిరీ 1 విమానాశ్రయాలు భోగాపురం విమానాశ్రయాన్ని అందులో 39వ నంబర్ విమానాశ్రయంగా చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే కొత్తగా హోదా దక్కించుకోవడం వలన ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ హోదా రావడం వలన ఏంటంటే అంతర్జాతీయ సర్వీసులు నడపడానికి మార్గం సుగమమవుతుంది. పాస్‌పోర్ట్ వెరిఫికేషను, వీసా తనిఖీలు, ఇతర ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలను నిర్వహించేటువంటి వ్యవస్థలు ఇక్కడ ఏర్పాటవుతాయన్నమాట. సో, ఇంకా ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయి అక్కడ ఆ క్లియరెన్స్‌లన్నీ కూడా వచ్చేసినాయి అంటే విమానాలు నడపడానికి ఆల్మోస్ట్‌గా అన్ని అవకాశాలు అంతర్జాతీయ విమానాశ్రయం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కల్పించినట్టుగానే భావించాలి. సో, ఇంకా ప్రారంభోత్సవ తేదీ ఖరారు కాలేదు. జూలై 8 అనుకున్నారు, జూలై 15 అనుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ప్రధానమంత్రి ఇచ్చేటువంటి సమయాన్ని బట్టి ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. అంతా రెడీ అయిపోయింది. సో, ప్రారంభోత్సవం మాత్రమే పెండింగ్ ఉంది. ఇప్పుడు ఈ క్లియరెన్స్ ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్ హోదా ఇచ్చినటువంటి నేపథ్యంలో దాదాపు అన్ని పనులు పూర్తయినట్టుగానే అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి అన్ని రకాల పనులు పూర్తయినట్టుగానే భావించాలి.